ఏపీలో చూసుకున్నట్లయితే షర్మిల అరెస్టు వార్త దేనికి సూచిస్తుందంట? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది కదా. అంతే, సింగిల్ లైన్ అంతే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడడానికి వీల్లేదు. తల్లైనా చెల్లైనా ఎవరైనా చెల్లి కాబట్టి అసలే మాట్లాడకూడదు. ఓకే, ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఇదే షర్మిల కాకుండా తెలుగుదేశం పార్టీలో ఒక మహిళ మాట్లాడింది అనుకోండి, దానికి ఇంత ఫోకస్ ఉండదు కదా. మరి ఆ ఫోకస్ని ఈమె వాడుకుంటుంది అనే ఒక కోపము బాధ అయితే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి. ఈమెలో ఇంత తెగింపు ఎందుకు? దానికి బలమైన కారణం, ఆమె కాంగ్రెస్లో చేరింది కదా. ఆమె రాజకీయాల్లో నిలబడాలనుకుంటుంది, రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ఇంకా వెనక ముందు చూసేది ఏముంది? బరిలోకి దిగాక ఇంకా ఆలోచించకూడదు కదా. ఆమె బరిలోకి దిగేసింది, తెలుసో తెలియకో, ఇష్టమో అయిష్టమో దూకింది. అయితే జగన్తో తేల్చుకోవాలనే ఉంది ఆమెకి. ఆమెకి చేసిన అన్యాయానికి అది వ్యక్తిగతం కావచ్చు, కానీ ఏది ఏమైనా సరే ఆ వ్యక్తిగతంగా చేసిన దాన్ని ఆమె ఫోకస్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి, అతను కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ద్రోహం చేశాడు ఒక రకంగా. కేసీఆర్ ఒక రకమైన ద్రోహం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన ద్రోహం చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కాంగ్రెస్ కాబట్టి సీఎం మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఆ రకరకాల పదవులు అనుభవించాడు. ఆ తర్వాత సీఎం అయ్యాడు. ఆయన సీఎం అవ్వబట్టే నువ్వు ఇన్ని డబ్బులు సంపాదించావు, క్విట్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించావు. ఇన్ని జరిగిన తర్వాత నేను సీఎంను చేయలేదు అన్న ఒక కోపంతో నువ్వు పార్టీలోంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి, అది కూడా ఒక బలహీనమైన పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటి అంటే ఒక సంకట స్థితి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇచ్చినందుకు వీళ్ళు సంతోషంగా రిసీవ్ చేసుకోలేదు, అక్కడ ఎలాగూ చేసుకోరు. ఆ ప్రాంతాన్ని కోల్పోతామని తెలిసే తెలంగాణకు న్యాయం చేయాలనుకుంది ఆవిడ. కారణాలు ఏమైనా కానివ్వండి. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు పార్టీ పెట్టి ఇక్కడ అసంతృప్తులందరినీ, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నది ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇప్పుడు ఎన్నికలకి ఇంత ముందు వీళ్ళిద్దరి మధ్య ఇంత గొడవ జరుగుతుంటే మేడం, ఎన్నికలప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటాం? పబ్లిక్ ఎలా రిసీవ్ చేస్తారు? తారాస్థాయిలోనే ఉంటాయి, ఆల్రెడీ తారాస్థాయిలోనే ఉన్నాయి. ఇంతకంటే ఇంకేమున్నాయి? ఇక్కడ కేసీఆర్తో కూడా ఆమె తాడోపాడో తేల్చుకోవాలని ఆమె పాదయాత్ర చేసింది, ధర్నాలు చేసింది. ఆమె గొంతుకుని ఆమె బాగా వినిపించింది, రాజకీయాల్లో నిలదొక్కోవాలని చూసింది. కానీ కాంగ్రెస్ పార్టీలో మీరు ఇక్కడ కాదమ్మా, మీరు ఏపీలో చెయ్యాలి, ఏపీలో పార్టీని అభివృద్ధి చేయాలి అని చెప్పి అక్కడ ఒక అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సరిపడా నాయకులు ఉన్నారు, మీరు ఏపీకి వెళ్ళండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా మీకుండే బలం మీకుంటుంది అని చెప్తే ఆమె ఆంధ్రాకి వెళ్ళింది. అది ఆమె ఆప్షన్. ఈ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాలు చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలోనైనా పోటీ కూడా చేయవచ్చు. అంటే ఇద్దరి మధ్య, అన్న చెల్లి మధ్య జరుగుతున్న ఈ వారు టీడీపీ కూటమికి ఎలా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? అంటే పబ్లిక్ తరఫున ఇప్పుడు ఒక రకంగా ఆమె వైఎస్ఆర్ పార్టీ వైఖరిని, జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజలకు తెలియజేస్తుంది. అంటే యాంటీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఆవిడ చేస్తుంది కదా, అది ఇప్పుడు ఎవరికి లాభం అవుతుంది? తెలుగుదేశానికే లాభం అవుతుంది. ఎందుకు లాభం అవుతుంది అంటే కాంగ్రెస్ ఇంకా అంత ఎలక్షన్కి సన్నద్ధం కాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకతని ఇప్పుడు రెడీగా ఉన్న పార్టీ ఏముంది? తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ తెలుగుదేశం పార్టీకి అది లాభం వచ్చేలాగా ఉండొచ్చు. అందుకే ఇప్పుడు ఆయనకు బాధ, నాకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, నాకు నష్టం జరిగినా పర్వాలేదు, రెండో వాడికి లాభం జరగకూడదు. పబ్లిక్ అయితే ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచించకుండా ఎలా ఉంటారు? ఆమె ఇవాళ నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కేవలం రాజకీయాల గురించి, ప్రభుత్వ నిర్ణయాల గురించి, మేనిఫెస్టోల గురించి చర్చిస్తుంది షర్మిల ఒక్కటేనేమో. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎవరి బాణాలు వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళు వేసిన బాణానికి వీళ్ళు ఎదురు బాణం వేస్తున్నారు, వీళ్ళు వేసిన బాణానికి వాళ్ళు ఎదురు బాణం వేస్తున్నారు తప్పితే ప్రజలు వాళ్ళ సమస్యలు అవన్నీ గాలికి వదిలిపెట్టేశారు. మాట్లాడుతుంది మెగా డిఎస్సి అంటే అని దగా డిఎస్సి చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిలదీసింది. అందుకే అరెస్ట్ చేసింది ఇప్పుడు. మరి ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇలా మాట్లాడే వాళ్ళు కూడా కావాలి. అది కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీయా, ఎవరనేది పక్కన పెట్టండి కాసేపు. ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్నప్పుడు అధికార పక్షాన్ని నిలదీసే హక్కు
ఆ రాష్ట్రంలో గడ్డిపోచకు కూడా ఉంటుంది ఆ హక్కు.